सतनाय तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवदो वर्गेण या कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममालम् प्रेमापुमर्दो महा श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्रादरो न परा। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरधरुणबिम्बफलधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमनं प्रसुप्त्या सञ्जीवयस्य किल शक्तिधरः स्वधाम्ना श्रवणाप्तिगादि प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ. సో మనమందరం కూడా శ్రీమద్ భాగవతం శ్రవణం శ్రీమద్ భాగవతం ప్రతి పురాణం కూడా కేవలం పురాణమే ఉంటుందన్నమాట. పద్మ పురాణం, విష్ణు పురాణం, మార్కండేయ పురాణము, ఈ విధంగా వాయు పురాణం, బ్రహ్మ వైవర్త పురాణము, ఈ విధంగా కేవలం పురాణమే ఉంటుందన్నమాట. కానీ భాగవతం కల కాదు. దీని పేరు, నిజమైన పేరు, పూర్తి పేరు శ్రీమద్ భాగవతం మహాపురాణం. అవి కేవలం పురాణాలు మాత్రమే. ముందు విశేషత లేదు, వెనకతల విశేషత లేదు. కానీ భాగవతం కలగలేదన్నమాట. భాగవతం ఏముంది? శ్రీమద్ భాగవతం మహాపురాణం. ఇది శ్రీతో యుక్తమై ఉన్నదన్నమాట. శ్రీ అంటే సౌందర్యము, శ్రీ అంటే సౌభాగ్యము, శ్రీ అంటే యశస్సు, శ్రీ అంటే కీర్తి, శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణితో యుక్తమై ఉన్నది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భగవద్గీత, భగవద్గీత,
భగవంతుడు చెప్పాడు. భగవద్గీత భగవంతుడు చెప్పాడు. భగవద్గీత, భగవత్ అంటే భగవంతుడు, భగవంతుడి ద్వారా రావడం జరిగింది. భగవంతుడు చెప్పాడు గీత. ఇది శ్రీమత్ అంటే భగవంతుడి యొక్క. భగవద్గీత, భగవత్ అంటే భగవంతుడు, భాగవత అంటే భగవంతుడి యొక్క. శ్రీమత్ భాగవత, భగవంతుడి యొక్క. భాగవత అంటే భగవంతుడి యొక్క ప్రియ భక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, ప్రియ భక్తులు, వాళ్ళ చరిత్ర శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట. అందుకనే శ్రీమద్ భాగవతం. తర్వాత మహాపురాణం. శ్రీమద్ భాగవతం మహాపురాణం, ఇది మహాపురాణము. తర్వాత గ్రంథరాజు, అన్ని గ్రంథాలకు కూడా రాజు అన్నమాట, రారాజు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం మహాపురాణం అంటామన్నమాట అందరం. ఈ భాగవతం మహిమ పద్మపురాణంలో, స్కంద పురాణంలో ఎంతో చక్కగా వివరణిచ్చారన్నమాట వ్యాసముని. సో అలాంటి భాగవతంలో అనేక చరిత్రలు ఉన్నాయి, అనేక కథలు ఉన్నాయి. అందులోని నేను చెప్పబోయేది శ్రీమద్ భాగవతం 7వ స్కందము 14వ అధ్యాయము. నారద మహర్షి ఒక గృహస్థ ధర్మం యొక్క వర్ణన చెప్తున్నారన్నమాట. ఎవరికి? ధర్మరాజుకి. పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు, ఆయనకే యుధిష్ఠిర మహారాజు కూడా అంటారన్నమాట. యుధిష్ఠిర అంటే అర్థం ఏంటి? యుద్ధంలో స్థిరమైన వాడు, ఆయన్నే యుధిష్ఠిర అంటారనమాట. యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు అనమాట, అందుకని ఆయనకి యుధిష్ఠిర అంటారు. తర్వాత ధర్మరాజు కూడా అంటారనమాట. ధర్మరాజు అంటే ధర్మానికి ప్రతినిధి అయిన, ధర్మానికి ప్రతిరూపమైన ఆ ధర్మదేవతే ధర్మరాజుగా ఆవిర్భవించింది. యమధర్మరాజు యొక్క అంశే ధర్మరాజుగా వచ్చాడు. అందుకనే ధర్మానికి ప్రతిరూపము ఇక్కడ ధర్మరాజుగా రావడం జరిగింది. సో అలాంటిది ఈ ధర్మరాజుకి నారద మహర్షి రాజసూయ సభలోని గృహస్థ ధర్మము, ఒక గృహస్థుడు గృహంలో ఉండి ఎలా ఆచరణ చెయ్యాలి, ఆ యొక్క విధి విధానం ఏంటి, ఎలా భక్తి చేయాలి, భక్తి చేసి వైకుంఠానికి ఎలాగా గమనం అవ్వాలి, చాలా చక్కగా వివరించారన్నమాట. ప్రతి ఒక్క గృహస్థులు కూడా ఇది మనం తీసుకోవాలి ఇదంతాను. ఈరోజు ఎక్కువగా భక్తి సమాజంలో ఈ యొక్క ధర్మము పాటించడం లేదన్నమాట. కొత్తగా భక్తి డివోషనల్ లైఫ్లోకి వస్తున్నారు, భక్తిలోకి వస్తున్నారు, కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఇక నాకు గృహస్థ జీవితం మీద ఎటువంటి ఆకర్షణ లేదు, నేను బృందావనం వెళ్ళిపోతాను, మాయాపూర్ వెళ్ళిపోతాను, హరిద్వార్, రిషికేశ్ వెళ్ళిపోతాను, ఈ గృహస్థంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు, భార్య మాయ, పిల్లల మాయ, సంసారం మాయ అని ఈ విధంగా ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. ఒక్కసారి శ్రీమద్ భాగవతం ఈ ప్రసంగం శ్రద్ధగా వినండి అందరూ. నారద మహర్షి గృహస్థులకి ఏ విధంగా ఉపన్యాసం ఇచ్చారో చెప్తున్నారు. ఒక సన్యాసి అయి ఉండి గృహస్థులకి ఒక మంచి అద్భుతమైన ఆచరణ చెప్పాడనమాట. మాయ ఎందుకు, ఎవరిలో మాయ ఉంది? భార్య మాయ, పిల్లల మాయ. మాయ మన బుర్రలో ఉందన్నమాట. మా గురు మహారాజ్ చెప్తూ ఉంటారనమాట, పరమ పూజ్య రాధా గోవింద గోస్వామి మహారాజ్ గారు, మాయ నీ బుర్రలో ఉంది. మాయ అంట, భార్య మాయ, పిల్లల మాయ. మనం ఆ విధంగా చూస్తున్నాం అన్నమాట వాళ్ళని. ఒక గృహస్థ జీవితంలో ఉండి, గృహంలో ఉండి కూడా ఆచరణ చక్కగా చేసుకోవచ్చు. 12 మంది మహాజనుల్లో గృహస్థులు ఎంతమంది, సన్యాసులు ఎంతమంది చూడండి మీరు. 7 సన్యాసులు ఉన్నారు, 7 గృహస్థులే ఉన్నారు, 5 సన్యాసులు, 4-5 మంది ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ గృహస్థ జీవితంలో ఉన్నారనమాట. గృహస్థ జీవితం చాలా చక్కనైన
ఆశ్రమం అన్నమాట. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ఆచరణ పెట్టాలో, ఎలా వాడుకలో పెట్టాలో అది మనకు తెలియక భక్తి సమాజంలోని గృహస్థ జీవితం తప్పుగా అనుకొని ఈ విధంగా భార్య పిల్లలను వదిలేసి వెళ్ళిపోతున్నారనమాట. అరే నీకు గృహస్థం పట్ల ఆకర్షణ లేకపోతే ఫస్ట్ నుంచే బ్రహ్మచారిగా ఉండాలి. వివాహం చేసుకోమని నీకు ఎవరైనా బలవంతం చేశారా? చెప్పండి. ఎంత అన్యాయం జరుగుతుంది చెప్పండి గృహస్థ జీవితానికి. ఆ భార్యని విడిచి వెళ్ళిపోతున్నా, పిల్లల్ని విడిచి వెళ్ళిపోతున్నా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయం పొందాలి వాళ్ళు? నీవే సరస్వం అనుకొని నమ్ముకొని వివాహం చేసుకొని వచ్చింది ఒక స్త్రీ నిన్ను నమ్ముకొని. అలాగా నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోయి, నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోయి, నీ బాధ్యతని మర్చిపోయి నువ్వు ఈ విధంగా గృహమును విడిచి భార్య బిడ్డల్ని విడిచి వెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం? అలాంటి సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టాలన్నమాట. విడిచిపెట్టడానికి ఒక సమయం ఉంది. ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఉందన్నమాట. గృహస్థ జీవితంలో ఉండాలి. ఎంతవరకు ఉండాలో భాగవతంలో కూడా చెప్తున్నారు. తర్వాత ఎంతవరకు వానప్రస్థం చేయాలో అది కూడా చెప్పారు. 1 నుంచి 25 వరకు బ్రహ్మచారి వ్రతం పాటించాలి. 25 నుంచి 50 వరకు గృహస్థ జీవితం, సంసార బాధ్యతలు. తర్వాత 50 నుంచి 75 వానప్రస్థం. అప్పుడు త్యాగం చెయ్యు కొద్దిగా. అంతేగాని వానప్రస్థ జీవితంలో ఒక్కసారి వదిలేమని చెప్పలే ఇక్కడ. తర్వాత 75 నుంచి ఒకవేళ బతికి ఉంటే, ఈ కలియుగంలో నమ్మకం తక్కువ, 75 నుంచి 100 వరకు ఒకవేళ ఉంటే 75 నుంచి 100 వరకు సన్యాసాన్ని స్వీకరించాలి. ఇది వర్ణాశ్రమ ధర్మము. లేదు నీకు గృహస్థ జీవితం మీద ఆకర్షణ లేకపోతే బ్రహ్మచారిగా ఉండు. ఒకసారి భాగవతం శుభ్రంగా చదవండి. లేదంటే వరిష్ఠ భక్తులు, సీనియర్ భక్తుల ద్వారా, మహాజనుల ద్వారా, మహాత్ముల ద్వారా వినండి ఈ గృహస్థ ఆశ్రమం ఎలా ఉంటుందో. నారద మహర్షి ఏం చెప్తున్నారు. అందుకనే మొట్టమొదటే నారద మహర్షి ఇక్కడ హెచ్చరిస్తున్నారనమాట. అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీరు వీడియో కావాలంటే మళ్ళీ చూడొచ్చు. మొదటి భాగంలోని గృహస్థుడు మొట్టమొదటి ధర్మం ఏంటి? గృహేషు అవస్థితో రాజన్ క్రియా కుర్వాన్ యథోచిత వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహాముని. ఏ రాజన్, ఏ ధర్మానందన, ఏ యుధిష్ఠిర మహారాజా, ఒక గృహస్థుడు మొట్టమొదటి కర్తవ్యము గృహేషు అవస్థితో రాజన్. ఒక గృహస్థుడు గృహంలో స్థితుడై ఉండాలి. గృహాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అది తగదు, మంచిది కాదు. కొంత సమయం వరకు ఉండాలి. నీ మీద బాధ్యతలు ఉన్నవి, ఎన్నో బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ, ధర్మం ఉంది. నీ మీద కొంత ధర్మం ఉంది. ఇదే విషయము సూత గోస్వామి ప్రథమ స్కందంలోని ఈ విధంగా చెప్తున్నారనమాట. ధర్మం 2 ఉన్నవి, 2 ధర్మాలు ఉన్నవి. ఒకటి ఆత్మధర్మ, 2 శరీర ధర్మ. కేవలం శరీర ధర్మం మీద కూడా వెళ్ళకూడదు, అలాగని కేవలం ఆత్మధర్మం మీద కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అందరం సాధక భక్తులం, మనం ప్రాసెస్లో ఉన్నామన్నమాట. మనమంతా శుద్ధ భక్తులం కాదు, మనము ప్రాసెస్లో ఉన్నాం. మనం తిరుగుతుందన్నమాట, ప్రాసెస్ తిరుగుతుంది కదా ఇలాగ రౌండ్గా. మనం అందరం కూడా సాధక భక్తులం. అందుకనే శరీర ధర్మంలోనే ఉండాలి, ఆత్మధర్మంలోనే ఉండాలి. ఇదే విషయం సూత గోస్వామి ఏం చెప్తున్నారు? సూత గోస్వామి ఈ విధంగా చెప్తున్నారనమాట. సవై పుంస పరోధర్మ యథోర్భక్తి అధోక్షజ. సవై పుంస అంటే మానవులు, అందరు మానవులు. పుంస అంటే మానవులు. సవై పుంస పరోధర్మ. ధర్మము, పరధర్మము. ధర్మం కన్నా ఉన్నతమైనది ఒకటి ఉంది. ఒకటి ధర్మము, శరీర ధర్మము. ఒక ధర్మము, శరీర ధర్మము. అక్కడ కేవలము ధర్మం అని వాడలే సూత గోస్వామి.
సూత గోస్వామి యొక్క ఉద్దేశం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పరో ధర్మ, కేవలం ధర్మం అంటే అని సరిపోయేదా? కేవలం శరీరం ధర్మం మీద సూత గోస్వామి చెప్పడం జరిగింది. శరీరం కోసమే రాత్రి మగులు చేయాలని. అక్కడ శరీరం కాదు, పర ధర్మ, పరో ధర్మ. పరో అంటే ఆత్మధర్మము, ధర్మం కన్నా ఒక లెవెల్ పెద్దది అంటే ఆత్మధర్మము. రెండోది శరీర ధర్మం. శరీర ధర్మం చేస్తూ చేస్తూ ఆత్మధర్మం కూడా చేయాలి. చేస్తూ యథోర్భక్తి అధోక్షజ, అధోక్షకుడికి భక్తి చేయాలన్నమాట. అధోక్షజ అంటే అక్షజ అంటే నేత్రాలు. ఈ కంటికి కనిపించిన వాడు శ్రీకృష్ణుడు అనమాట. ఈ భౌతిక కంటికి కనిపించిన వాడు. అలాంటి అధోక్షజ కృష్ణుడి భక్తి చెయ్యాలి. ఇది అన్నమాట గృహస్థ జీవితము. ఎలాంటిది? ఒకటి ఒకటి ధర్మము, శరీర ధర్మము, రెండు ఆత్మధర్మము. ఈ రెండు ట్రాక్లు లాంటివి, రైలు పట్టాలు లాంటివి అన్నమాట. ఆత్మధర్మము, శరీర ధర్మము రెండు పట్టాలు లాంటివి. ఈ రెండు పట్టాల మీద శరీరం అనే రైలు బండి నడవాలి. ఇందులో ఏ పట్ట లేకపోయినా, ఏ ట్రాక్ లేకపోయినా ఈ శరీరం అనేది గృహస్థ జీవితం అవకతవకలు అయిపోతుంది. ఆత్మధర్మము, శరీర ధర్మం రెండు పట్టాలు లాంటివి. ఈ రెండు పట్టాల మీద శరీరం అనే రైలు బండి శుభ్రంగా నడుస్తుంది. లేకపోతే ఇందులో ఏ పట్టాలు లేకపోయినా శరీరం అనే రైలు బండి పడిపోయే అవకాశం ఉంటుంది. ఒక పట్ట మీద రైలు బండి నడవడం చూసారు ఎప్పుడైనా? నడవదు. రెండు పట్టాల మీద నడవాలి బండి, అప్పుడే సాఫీగా వెళ్తుంది బండి. ఇలా చేస్తూ 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 ఈ రెండు ధర్మాలు ఒకటైపోతాం అన్నమాట. ఆత్మధర్మ, పరమాత్మ, శరీర ధర్మం, ఆత్మధర్మం రెండు ఒకటైపోతాయి. అప్పుడు కేవలము శరీర ధర్మం విడిచి ఆత్మధర్మం కోసం చేయాలి, పరమాత్మ ధర్మం కోసం చేయాలి. ఎలాగైతే దగ్గర నుండి చూస్తే రెండు పట్టాలు వేరుగా ఉంటాయి, దూరం నుండి చూస్తాము రెండు పట్టాలు కలిసిపోయినట్టు ఉంటాయి అనమాట. దూరంగా ట్రాక్ చూస్తాము, ఎక్కడో దూరంగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంగా ట్రాక్ ఎలా ఉంటుంది? రెండు పట్టాలు కలిసిపోయినట్టు ఉంటాయి అనమాట. అలాగే ఈ జీవితంలో శరీర ధర్మం, ఆత్మధర్మం చేస్తూ 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 చివరికి పరధర్మంలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇది నిజమైన గృహస్థ ధర్మం. అంతవరకు శరీర ధర్మంలో ఉండాలి. ఎందుకంటే మనం సాధక భక్తులు, మనం శుద్ధ భక్తులు కాదు. వాళ్ళందరూ శుద్ధ భక్తులు. ప్రహ్లాద్ మహారాజు, కుంతి మహారాణి, భీష్మ, వీళ్ళందరూ కూడా, పరీక్షిత్ మహారాజు, వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు. ఆత్మ లెవెల్లో ఉన్నారు. వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. పాండవులు ఇంత శుద్ధ భక్తులైనా సరే వాళ్ళు కూడా ఎంతో చక్కని ఆచరణ చేశారు గృహస్థ ధర్మం. అందుకేనే కదా, వాళ్ళకే కదా ఇది మెసేజ్, వాళ్ళకే కదా ఉపదేశం, పాండవులకే కదా. పాండవుల ధర్మరాజును ముఖ్యంగా మాధ్యం చేసి యావత్ మానవ సమాజానికి అందరికీ, గృహస్థులకి ఒక మంచి ఉపదేశం చెప్తున్నారు నారద మహర్షి. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గృహస్థుడు మొట్టమొదటి ధర్మం గృహంలో ఉండాలి. ఉండి క్రియాకుర్వన్, క్రియ చేయాలి. ఎంత చేయాలి? యథోచిత. గత వారంలో చెప్పడం జరిగింది, మీకు కావాలంటే మళ్ళీ చూడండి. యథోచిత, ఎంత అవసరమో అంతే. ఆ క్రియ చేసిన తర్వాత వాసుదేవ అర్పణం, వాసుదేవుడికి అర్పించాలి. వాసుదేవుడికి అర్పించిన తర్వాత ఉపాసిత మహాముని, ఉపాసిత కూర్చొని ఒక మహాముని యొక్క సాంగత్యంలో కూర్చోవాలి. ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకు కూర్చోవాలి? ధర్మరాజు అడిగారు అనుకోండి, అప్పుడు నారద మహర్షి ఎందుకు కూర్చోవాలి అంటే చెప్తున్నారనమాట. శృణువన్ భగవతో భీష్టం
అవతార కదామృతం శ్రద్ధదానో యదా కాల ఉపశాంత జనావృత ఉపశాంత జనావృత. ఎందుకు కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలంటే కూర్చొని మహాముని దగ్గర కూర్చొని శృణ్వన్ వినాలి. మహాముని దగ్గర కూర్చొని మొట్టమొదటి కార్యం ఏం చేయాలి? శృణ్వన్ వినాలి. ఒక మహాత్ముడి దగ్గర, ఒక మహానుభావుడి దగ్గర కూర్చొని ముని సాంగత్యంలో కూర్చొని వినాలన్నమాట. ఎందుకంటే ఎంతవరకు శ్రవణం చేయమో అంతవరకు కూడా కృష్ణ ప్రేమని మనం పొందలేము. భక్తికి మొదటి మెట్టు శ్రవణము, చివరి మెట్టు కూడా శ్రవణమే. భక్తి అనేక ఉన్నవి, భక్తికి అనేక అంగాలు. రూప గోస్వామి కొన్ని అంగాలు చెప్పారు, 64. చైతన్య మహాప్రభు 10 అంగాలు చెప్పారు. ప్రహ్లాద్ మహారాజు 9, శ్రీరామచంద్రుడు 10 చెప్పాడు. ఇలాగా భక్తికి అనేక అంగాలు ఉన్నవి. అన్ని అంగాల్లోని భక్తికి శ్రేష్టమైన ప్రథమ అంగము ఏది? శ్రవణము. భక్తికి ప్రథమ మెట్టు శ్రవణమే, అంతిమ మెట్టు కూడా శ్రవణమే. వినాలి. ఎంతవరకు అయితే మనం వినమో అంతవరకు అధోక్షజుడు ఈ కంటికి కనిపించడు. ఆ కృష్ణుడు, ఆ ముకుందుడు మనకి కంటికి కనిపించడు. తర్వాత ఆయన్ని మనం ప్రేమించలేము. భగవంతుడి కోసం మనం వినాలి. మొదటి సాధన ఇది, శ్రేష్టమైన సాధన, శ్రేష్టమైన భక్తి కేవలము శ్రవణమే. మనం ఈ శ్రవణాన్ని వదిలేసి మిగతావన్నీ ఆచరిస్తాము. అందుకనే ఇక్కడ భగవంతుడి మీద రుచి పెరగట్లే. ఆ రుచి, భగవంతుడి మీద రుచి, ప్రేమ పెరగాలంటే శ్రవణం చేయాలి. కానీ మన అవలక్షణం ఏదైతే శాస్త్రంలో చెప్పారో అదే మనం తిరస్కరిస్తున్నాం. వినడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? మొదటి సమయం లేదు ఎవరికి వినడానికి. ఒకవేళ సమయం ఉన్నా సరే వినరు. ఒకవేళ విన్నా సరే పూర్తిగా విననచ్చరు. ఒకవేళ పూర్తిగా విన్నాను కానీ శ్రద్ధ ఉండదు. ఏదీ లేదు ఈ కలియుగంలోని. వినాలి. ఇక్కడ నారద మహర్షి అదే చెప్తున్నారు అనమాట, శృణ్వాన్ వినాలి. ఎంత వింటే అంతే భక్తి. ఇది ఒక భక్తి. వినడం మనం అనుకుంటాం ఇదేంటి వినడం, ఇది ఒక భక్తి. ఒక భక్తి కాదు, ఇది శ్రేష్టమైన భక్తి. అన్ని భక్తిలో కల్లా శ్రేష్టం, అన్ని భక్తి అంగాల కల్లా శ్రవణం వినాలి. వెంటనే కదా కృష్ణుడిని ప్రేమించగలరు. కృష్ణుడి యొక్క రూపురేఖలు, ఆయన యొక్క దివ్య చరిత్ర లీలలు మీకు ఎలా తెలుస్తాయి? వినడం ద్వారా తెలుస్తుంది. మహాత్ముల ద్వారా చెప్పుతారు, మహాత్ములు చెప్పుతారు కృష్ణుడి యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి, ఆయన అందచందాలు ఎలా ఉంటాయి, ఆయన నడవడిక ఎలా ఉంటుంది, ఆయన వేణు ఎలా బూతుతాడు, ఆయన ఈ విధంగా చేస్తాడు, ఈ విధంగా లీలలు చేశాడు బృందావనంలోని. వినడం ద్వారా. అందుకని రుక్మిణీదేవి ఏం చేసింది? రుక్మిణీదేవి ఎప్పుడైనా కృష్ణుని చూసిందా? రుక్మిణీదేవి ఎప్పుడు కృష్ణుని చూడలే. ఫేస్బుక్లోని, వాట్సాప్లోని, ట్విట్టర్లోని ఎప్పుడైనా చూడడం కానీ, కలవడం కానీ, మెసేజ్ల ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ ఏ విధంగానే వాళ్ళిద్దరి మధ్యన ఉందా? డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా కూడా లేదు. కానీ మరి కృష్ణుని ఎలా ప్రేమించింది? నిర్లజ్జిత అయిపోయి ఆ మనసుని నిర్లజ్జిగా చేసి పరుగులు తీసిందనమాట కృష్ణుడి వైపు. భాగవతంలో 10వ స్కందంలో ఉందన్నమాట. ఎందుకు? విన్నదన్నమాట. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే.
శృత్వా గుణాన్ భువన సుందర శృణువతాంతే. విన్నది భువన సుందర కృష్ణుడు కోసం పదే 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 10 సార్లు విన్నదన్నమాట. మనం ఒకసారి వినడానికే లేదు, ఇంక 10 సార్లు ఏమంటాం. ఒకసారికే మనకు శ్రద్ధ పుట్టడం లేదు. వినాలి, సమయం తీసుకొని వినాలి. ఈ రోజుల్లో వినండి అంటే నాకు అంత సమయం లేదు ప్రభుజీ, నాకు అంత సమయం లేదు స్వామీజీ. అరే భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు, 24 గంటలు కూడా తక్కువైపోతుంది వాళ్ళకి, సరిపోవట్లే. ఇంత దౌర్భాగ్యం, నిద్రపోవడానికి కూడా సమయం సరిపోవట్లేదు, భక్తి చేయడానికి కూడా సరిపోవట్లేదు. కేవలం రాత్రి పగులు పరుగులే పరుగులు పరుగులే పరుగులు, శరీరం శరీరం శరీరం. ఒకసారి ఆలోచించారు ఆత్మ గురించి ఎప్పుడైనా? ఆత్మ ఎలా పోయినా పర్వాలేదు, శరీరం క్షేమంగా ఉంటే చాలు. అందుకనే దుఃఖానికి కారణమవుతున్నారు అన్నమాట. సుఖం కోసం వెతుకుతున్నారు ఈ భౌతిక ప్రపంచంలో. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ, జాబుల్లోని, షాపింగ్ మాల్లోని, థియేటర్లోని, రోడ్ల మీద, అంగడిలో, అక్కడ ఇక్కడ సుఖం కోసం పరిగెత్తులు తీస్తున్నారు. సుఖం బయట లేదు, లోపల ఉంది. ఇలాంటి భగవంతుడి కోసం వింటే సుఖం లోపల నుంచి బయటికి తన్నుకుంటూ వస్తుంది. సో మొదటి మెట్టు కూడా శ్రవణము, చివరి మెట్టు కూడా శ్రవణమే. భక్తికి మొదటి మెట్టు శ్రవణమే, చివరి మెట్టు శ్రవణమే. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. శృణ్వన్ భగవతో భీష్టం అవతార కథామృతం. శృణ్వన్ మొట్టమొదట సాంగత్యంలో కూర్చొని, మహాముని యొక్క సాంగత్యంలో కూర్చొని శృణ్వన్ వినాలి. మహాప్రభు రూప గోస్వామితోని భక్తిలత కథ ఈ విధంగా చైతన్య చరితామృతంలోని చెప్పడం జరుగుతుందన్నమాట. 8th బ్రహ్మాండ బరి అనంత జీవ 84 లక్ష యోనితే కరియే భ్రమణ. ఈ బ్రహ్మాండంలో అనంత జీవులు ఉన్నాయి. అయితే బ్రహ్మాండ పరితే అనంత జీవ. ఈ బ్రహ్మాండంలో అనంత జీవులు ఉన్నాయి. అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంత బ్రహ్మాండాలతో పాటు అనంత జీవులు ఉన్నాయి. అందులో మానవులు ఎంతమంది? 84 లక్ష యోనితే కరియే భ్రమణ. ఈ బ్రహ్మాండంలోని 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవులు 4 లక్షలు మాత్రమే. 4 లక్షలు అంటే 4 లక్షల రకాలు, టైప్స్. అందులోని మేడ్చల్, యవ్వన్, పులింద్, ఆంధ్రులు, కాస, శబరి, సూత, ఇవన్నీ జాతులు అన్నమాట. ఇలాంటివి 4 లక్షల టైప్స్, 4 లక్షల రకాలు మానవ జాతి ఉన్నారన్నమాట. దేవతలు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధర, బేతాల్, వీళ్ళందరూ కూడా మానవ యోనిలోకి వస్తారన్నమాట. సో 84 లక్షల జీవరాశుల్లోని 4 లక్షలు మాత్రమే మానవులు ఉన్నారు. ఆ 4 లక్షల మానవుల్లోని ఇక్కడ చెప్తున్నారనమాట. అందులో సభ్యత ఆచరించే వాళ్ళు ఎంతమంది? సభ్యత కలిగిన వాళ్ళు చాలా తక్కువ. అందులో వేదాలు ఆచరించే వాళ్ళు ఇంకా తక్కువ. వేదాల్ని ఎరిగి వేదాల్ని ఆచరించిన వాళ్ళు చాలా తక్కువ. ఆ వేదంలో కూడా కర్మకాండన, జ్ఞానకాండ ఇందులోకి వెళ్ళిపోతారు అన్నమాట. కర్మకాండలోకి వెళ్ళిపోతారు, జ్ఞానకాండలోకి వెళ్ళిపోతారు, దాంట్లో స్థితులు అయి ఉంటారన్నమాట. మరి ఈ కర్మకాండలో వెళ్ళిపోతారు కొంతమంది, జ్ఞానకాండంలోకి వెళ్ళిపోతారు. మరి అందులో కూడా కృష్ణ భక్తి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందులో కూడా కృష్ణ భక్తి చేసేవాళ్ళు చాలా తక్కువ, అతి తక్కువ. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట మహాప్రభు.
కృష్ణ భక్తి చేసేవాళ్ళు ఇంకా తక్కువ. వాళ్ళ కోసం మహాప్రభు ఈ విధంగా చెప్తున్నాను అన్నమాట. బ్రహ్మాండే భ్రమితే కోను భాగ్యవాన్ జీవ, గురు కృష్ణ ప్రసాదపై భక్తిలత బీజ. బ్రహ్మాండంలో జీవుడు తిరుగుతూ గురువు యొక్క కృపతో, కృష్ణ యొక్క కృపతోని భక్తి బీజం వచ్చింది. భక్తి రాలే. కృష్ణ భక్తులు ఎప్పుడు అనుకోకూడదు నాకు భక్తి వచ్చిందనేసి. భక్తి ఎవరు ఇవ్వలేదు, భక్తి బీజం వచ్చింది. కానీ మనం ఏమనుకుంటాం, నాకు భక్తి వచ్చింది. భక్తి లేదు, భక్తి యొక్క బీజం వచ్చింది. మీకు ఉదాహరణకి మామిడి పండు తినాలని అనిపించింది అనుకోండి. మామిడి పండు తినాలంటే మామిడి పండు వస్తుంది డైరెక్ట్గా, మామిడి టెంకు వస్తుంది, బీజం వస్తుంది. ఆ బీజాన్ని భూమిలో నాటాలి, భూమిలో నాటి నీళ్లు పొయ్యాలి. కాలక్రమంగా అంకురం వికసిస్తుంది, పగిలి అంకురం వికసించి మొక్కగా వచ్చి వృక్షంగా తయారయ్యి అప్పుడు మామిడి పండిస్తుంది. అదే ప్రాసెస్ ఇది కూడాను. భక్తి కావాలంటే ముందు భక్తి యొక్క బీజము, ఆ బీజము గురు కృష్ణ కృపతో వచ్చింది మనకి. చాలామంది ఎంత అజ్ఞానంలో ఉన్నారు భక్తులు. కొంతమంది అందరూ కాదు, కొంతమంది నాకు భక్తి ఉంది, నాకు భక్తి వచ్చింది, గురువు భక్తి ఇచ్చాడు, కృష్ణ భక్తి ఇచ్చాడు, భక్తి బీజం ఇచ్చాడు. దాన్ని ఎలా ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నారనమాట. భక్తి బీజం ఇచ్చారనమాట. బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ. ఈ బ్రహ్మాండంలో ఎవరు భాగ్యవంతుడు అంటే కృష్ణుడి కృపతోనే, గురువు యొక్క కృపతోనే భక్తి యొక్క బీజము వాళ్ళ చేతికి ఇవ్వబడడం జరిగిందనమాట వాళ్ళకి. తర్వాత బీజం వచ్చిన తర్వాత ఏం చేయాలి? విత్తనం వచ్చింది అనుకోండి, బీజం అంటే విత్తనం, సీడ్స్. ఆ చేతిలో పట్టుకొని వెళ్ళి తిరుగుతూ ఉంటే అయిపోతుందా, లేదా నిద్రపోతే అయిపోతుందా? కాదు. మాలిహయ్య కరేసే బీజ ఆరోపణ. ఒక మాలిలాగా ఆరోపణ హృదయంలోని, ఆ బీజం అనేది హృదయం అనే భూమిలోని నాటాలి. నాటక ముందు ఏం చేయాలి? భూమి బీడు పడిపోయిన భూమి, ఎండిపోయింది. మన హృదయం అనే భూమి బీడు పడిపోయింది, ఎండిపోయి పగిలిపోయింది. దాన్ని కోమలత్వంలోకి తీసుకురావాలి. ముందు దున్నాలి. దున్నిన తర్వాత కోమలత్వం అయిన తర్వాత, కోమలత్వం మెత్తగా అయిన తర్వాత ఏం చెప్తున్నారు? ఆరోపణ. ఈ హృదయంలోనే ఆ బీజాన్ని నాటాలి. చూడండి ఎలా ప్రాసెస్. భక్తి ఇంక రాలే, భక్తులు మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి భక్తులు కాదనేసి. మాలి హయ్య కరేసి బీజ ఆరోపణ. ఒక మాలిలాగా రైతు ఏం చేస్తాడు? విత్తనాలు తీసుకొని దున్నుతాడు అనమాట. బీడి పడిపోయిన భూమిని దున్నుతాడు, కోమలత్వం తీసుకొస్తాడు. అలాంటి కోమలత్వం భూమిని అంటే మన హృదయంని భూమిగా చేసి, భూమి దున్ని శుభ్రం చేసి హృదయంలోని ఆ విత్తనము నాటాలన్నమాట. నాటితే సరిపోతుందా? నాటగానే సరిపోదు. ఏం చెప్తున్నారు? శ్రవణ కీర్తన జలే కరియ సే చన. శ్రవణ కీర్తనం అనే జలము రోజు కూడా పొయ్యాలి. కేవలం బీజం నాటి అయిపోయింది, వెళ్ళిపోతాను నేను, ఇంకా నాకేం పని లేదు అంటే అవ్వదు. ఆ బీజము కుళ్ళిపోతుంది, మాడిపోతుంది, చెడిపోతుంది. రోజు కూడా దానికి శ్రవణ కీర్తనం అనే జలము పొయ్యాలి. చూసారు, ఇక్కడ కూడా శ్రవణమే వచ్చింది. భక్తికి మొదటి అంగము శ్రవణమే, చివరి అంగం కూడా శ్రవణమే. ఇక్కడ అదే చెప్తున్నారు మహాప్రభు. శ్రవణ కీర్తన జలే. శ్రవణ కీర్తనం అనే జలము నిత్యం పొయ్యాలి, నిత్యము పొయ్యాలన్నమాట. ఈ ప్రకారంగా చేస్తే తది జాయ తదుపరే గోలేక బృందావన కృష్ణ చరణ కల్పవృక్షే కరే ఆరోహణ. ఈ ప్రకారంగా చేస్తే మన భక్తి అన్ని లోకాల్లో దాటుతూ, ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, 14 లోకాలు దాటిన తర్వాత
తర్వాత వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఆ వైకుంఠ లోకాలు కూడా దాటుతూ గోలోకంలోకి వెళ్తుందన్నమాట. తీగ, భక్తి లత, బీజ లత అనమాట. ఇది వృక్షం కాదు. మహాప్రభు వృక్షంతో పోల్చలే, భక్తిని ఏం పోల్చారో లతతో పోల్చారు. భక్తి విత్తనం నాటినప్పుడు ఎప్పుడైతే మొలకెత్తుందో మొలకెత్తిన కానీ లత సపోర్ట్ ఉండాలి, ఒక గోడ సపోర్ట్ ఉండాలి, లేదంటే ఒక ఎదురు బద్ద సపోర్ట్ ఉండాలి, గెడవాసం నాటిది. అలాగే మన భక్తి బీజం అంతా బాగానే ఉంది, సపోర్ట్ లేకపోతే మనం పడే అవకాశం ఉంటుంది. భక్తి లత ఏమవుతుంది, స్ట్రైట్గా వెళ్ళాలంటే సపోర్ట్ ఉండాలి, స్ట్రైట్గా సపోర్ట్ లేకపోతే లత కింద పడిపోతుంది. అంటే పాదు, లతను ఏమంటారు పాదు అనమాట. ఆ పాదు ఇలా ఉంగిపోతుంది. అంటే మనకి సపోర్ట్ లేకపోతే మళ్ళీ మనం భక్తిలోనే పడిపోతాం అన్నమాట, కిందకి పడిపోతాము, పడే అవకాశం ఉంటుంది కాదు, పడిపోతాము. లత ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి. అప్పుడే ఇది గోలోకంలోని తబేజాయ తదుపరి గోలోక బృందావనే. ఈ లత అనేది గోలోక బృందావనం చేరుకుంటుంది. అక్కడ రాధాకృష్ణుల యొక్క చరణాలకి చుట్టుకొని ఆ భక్తి యొక్క ఫలితము అక్కడ జీవుడు అనుభవిస్తూ అక్కడ కూడా శ్రవణమే చెయ్యాలి. అక్కడ కూడా ఖాళీగా ఉండరు. గోలోకంలో మనం వెళ్ళిపోతే గోలోకంలో కూడా అక్కడ కూడా జాబ్ ఏంటి, అక్కడ సర్వీస్ ఏంటి, సేవ ఏంటి, శ్రవణమే. అదే భక్తికి మొదటి మెట్టు శ్రవణమే, చివరి మెట్టు కూడా శ్రవణమే. అందుకే నారద మహర్షి ఇక్కడ ఏం చెప్తున్నారు, శృణువన్ భగవతో బిష్ట అవతార కథామృతం. శృణువన్ ఎవరి కోసం వినాలి? శృణువన్ సరే చెప్పారు, మీరు వినాలి. ఎవరి కోసం వినాలి? సినిమా హీరోయిన్ కోసమా, సీరియల్ కోసమా, గ్రామీణ వార్తల, ఆ వార్తలు ఈ వార్తల చెత్తా చేదరం వినాలా? నో, భగవంతుడి కోసము. ఒక్కొక్క ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట. భగవంతుడి కోసం వినాలి. భగవంతుడు ఎవరు? షడైశ్వర్య పూర్ణుడు శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు. ఆ యొక్క అవతార కథ, భగవంతుడి యొక్క అవతార కథలు వినాలి. భగవత బిష్ట అవతార కథ, భగవంతుడి యొక్క అవతార కథలు వినాలి. ఆ అవతారాల కథలు ఏంటి? అమృతం. ఈ అవతారాల కథలు అమృతం లాంటిది. అమృతం, దాన్ని వేరు చేద్దాము. అమృతం అంటే నా మృతో, అంటే నా మృతో, చావు లేదు. భగవంతుడి కథలు వినిన తర్వాత, భాగవత కథామృతం తాగిన తర్వాత, పానం చేసిన తర్వాత నా మృతో, చావు లేదు. దాన్నే అమృతం అంటారనమాట. చనిపోయేవాడు రోజు చేస్తాడు, చనిపోయేవాడు ప్రతిరోజు చేస్తూనే ఉంటాడు. కానీ సజ్జనుడు భగవద్భక్తుడు జీవితంలో ఒక్కసారి చనిపోతాడు, పరీక్షిత్ మహారాజులాగా. పరీక్షిత్ మహారాజు కూడా చనిపోయాడు, పాము ద్వారా కాటు వేయబడింది, నేను చనిపోతామని శాపం వచ్చింది, కానీ ఒక్కసారే చేస్తాడు. ఎవరైతే భగవద్భక్తి చేయరో వాళ్ళు రోజు చేస్తూ బతుకుతూనే ఉంటారు. భక్తుడు ఒక్కసారే చేస్తాడు, చనిపోయిన తర్వాత తదనంతరం అపవర్గ ప్రాప్తి, భగవద్ధామానికి వెళ్తారు అన్నమాట. ఇది చావు వాళ్ళకి ఉంటుంది, మనకి ఉంటుంది. చావులో వ్యత్యాసం ఉంటుందన్నమాట. భగవత్ కథామృతం ఎవరైతే పానం చేస్తారో వాళ్ళకి మరణం ఉండదు అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. శృణ్వత్ భగవత అభిష్ట, మహాముని ద్వారా దగ్గర కూర్చొని భగవంతుడి కోసం వినాలి. ఎంతవరకు వినాలి? అభిష్ట పదే సార్లు నారద మహర్షి చెప్తున్నారు. మళ్ళంటోళ్ళకి మనం అనొచ్చు, కలియుగంలో దృష్టిని పెట్టుకుని నారద మహర్షి అన్నారేమో బహుశా ఈ శ్లోకము. కలియుగంలో అంటున్నారు కదా, ఈరోజు భక్తి సమాజంలో కూడా, ప్రభుజీ నేను ఈ ప్రసంగం విన్నాను, ఇంకా వద్దు చాలు, ఇంకోటి ఏదైనా కొత్తగా చెప్పండి.
భగవంతుడి కథలు కొత్త పాత ఏమి ఉండవు. అమార మాధుర్య లీల నిత్య నవ నవ హాయ్. చైతన్య మహాప్రభు చెప్తున్నారు చరితామృతంలోని, నా యొక్క మాధుర్య లీలలో నిత్య నవ నవ హాయ్. నిత్యం ప్రతి నిత్యం కూడా నవ నవే, కొత్తవే. ఇప్పుడు నేను చెప్పాను, తర్వాత ఇంకొకరు చెప్తారు కొత్తవే. ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాంగల్లో తీసుకొని వెళ్తారు. ఒక ప్రభు ఒక రకంగా రుచి పానం చేపిస్తారు మీకు, నేను ఒకలాగా రుచికి పానం చేపిస్తాను. ఇంకొక ప్రభుజీ వచ్చి ఇంకొక హ్యాంగల్లో తీసుకొని వెళ్తారు. అలాగే రకరకాల హ్యాంగల్లో తీసుకొని వెళ్తారు. అరుచి అనేది ఉండదన్నమాట. ఎప్పుడైతే అరుచి ఏర్పడిందో భక్తిలో మనము లేము. భక్తి యొక్క ప్రభావం మనకు లేదు. భక్తిలో పడిపోయినట్టే, భక్తిలో డౌన్ఫాల్ అయిపోయినట్లే. భగవంతుడి కథలో అరుచి అనేది ఉండకూడదు. రుచి ప్రతిరోజు కూడా రుచి, భౌతిక పదార్థాలు రుచి అరుచి ఏర్పడుతుంది. ఈరోజు మీరు ఒక గులాబ్ జామ్ తిన్నారు, 1 తిన్నాం, 2 తిన్నాం, 3 తిన్నాం, 4 తిన్నాం, 10, 20, 30, ఒక స్టేజీ వస్తుంది. తర్వాత వామిట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, అరుచి ఏర్పడుతుంది. కానీ ఇది అరుచి అనేది ఉండదు. భగవత్ కథామృతము అరుచి అనేది ఉండదు. ఎందుకు? ఇది ఆధ్యాత్మికం, భగవంతుడు. భౌతిక పదార్థం భౌతికమైనది ఏదైనా సరే అరుచి ఏర్పడుతుంది. కానీ ఇది భగవంతుడి యొక్క కథామృతం, అరుచి అనేది ఉండదు. ఒక మూవీ చూస్తారు, 1, 2, 3 సార్లు చూస్తాడు, అరుచి ఏర్పడుతుంది. తర్వాత తలనొప్పి వస్తుంది. కానీ ఇది వినే కొద్ది వినాలి అనే ఒక ఉత్సాహం, ఉల్లాసం వస్తుంది. తర్వాత అది తలనొప్పు, ఇది ఆనందం. భాగవత కథామృతం ఆనందం హృదయం నుంచి వస్తుంది. అది కోరి దుఃఖం తెచ్చుకున్నట్టుగా. అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, అభిష్టం 10 సార్లు వినాలన్నమాట. 10 సార్లు వినాలి. ఎందుకు? వినడం మూలంగా అది ఒక లీల 10 సార్లు వినడం మూలంగా అది మనకి గుర్తుకుండిపోతుంది. మర్చిపోయే అవకాశమే ఉండదన్నమాట. అందుకనే ఇక్కడ నారద మహర్షి చెప్తున్నారనమాట, అభిష్టం 10 సార్లు వినాలన్నమాట. అది గుర్తుండిపోతుంది. తర్వాత జీవితంలో అది మనం ఆచరించగలం అన్నమాట. ఆ వినేది గుర్తుండిపోవడంతో మనం జీవితంలోనే శుభ్రంగా ఆచరించగలము. సో ఈ విధంగా అభిష్టం. అవతార కథామృతం. భౌతికమైనది ఏది కూడా రుచి ఉండదన్నమాట, అరుచి ఏర్పడుతుంది. కానీ భగవంతుడి యొక్క లీల కథామృతం ఎప్పుడు కూడా దివ్యమే, మాధుర్యమే ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారనమాట, భగవంతుడి కథ వినేటప్పుడు 3 విషయాలు గమనించాలన్నమాట. భగవంతుడి కథ వినేటప్పుడు ముఖ్యంగా శ్రోతలు ఉంటారో వాళ్ళు 3 విషయాలు గమనించాలి. ఇక్కడ నారద మహర్షి చెప్తున్నాడు అనమాట, శ్రద్ధతో కలిగి ఉండాలన్నమాట. వినడం కేవలము విన్నాంలే, ప్రభుజీ ఏదో మెయిల్ పంపించారు, లేకపోతే వాట్సాప్ జూమ్ లింక్ పంపించారు, రాకపోతే ఏమనుకుంటారని ఆ విధంగా కాదు. శ్రద్ధతో, ఇది నా జాబు, ఇది నా డ్యూటీ, ఇది నా బాధ్యత, ఇది నా ధర్మము, ఇది నా యొక్క ఆత్మధర్మం, ఆత్మపోషణ కోసము నేను రావాలి, వినాలి, ఇది నాకు బాధ్యత, ఇది నాకు ధర్మము అనుకుని కూర్చోవాలి సభలోని. భాగవత కథామృతంలో కూర్చొని శ్రద్ధతో వినాలి. శ్రద్ధదానం. చెప్పే ఆయన ఒక్కడే, చూడండి గమనించండి, చెప్పే ఆయన స్పీకర్ ఒక్క ఆయనే, కానీ శ్రోతలు 100,000 మంది ఉంటారు. చెప్పే స్పీకరు ఒక్కడే. ఇప్పుడు మీకు ఉదాహరణకి భౌతిక లెవెల్లో తీసుకొని వెళ్తాను. ఒక కాలేజీలో లెక్చరరు ఒక్క ఆయనే, కానీ అక్కడ స్టూడెంట్స్ 100 మంది ఉంటారు. సబ్జెక్ట్ ఒకటే, సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా సరే సబ్జెక్టు ఒకటే. ఏదో ఒకటి తీసుకోండి మీరు, చెప్పే ఆయన ఒకటే, కానీ వినేవాళ్ళు విద్యార్థులు ఎంతోమంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితం వస్తుంది. ఎందుకు? శ్రద్ధ మీద ఆధారపడి ఉంది. శ్రద్ధగా బాగా కాలేజ్ అంతా 3-4 సంవత్సరాలు
విన్నారు, చదివారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్పారు, ప్రొఫెసర్లు లెక్చరర్స్ ఏం చెప్పారు, 4 సంవత్సరాలు శ్రద్ధగా వింటే వాళ్ళు మంచి ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, పోలీసులు అవుతారు, ఇంకా పెద్ద పెద్ద ఉపాధిలోకి వెళ్తారు. శ్రద్ధ లేకపోతే అలాంటి వాడే మళ్ళా 4 సంవత్సరాలు అక్కడ చదువుతాడు, ఫెయిల్ అయిపోయి 4 సంవత్సరాలు చదువుతాడు. అలా ఉండకూడదు. శ్రద్ధదాయ. ఇక్కడ నారద మహర్షి కలియుగంలో జీవులకి దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మళ్ళంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని శ్రద్ధదాయ, శ్రద్ధతో వినాలి. సబ్జెక్ట్ ఒకటే, ఫలితం వేరే వేరే వచ్చేస్తుంది, చూసారా? వినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. శ్రద్ధతో విన్నారంటే ఈ జన్మలోనే గోలోకం వెళ్ళిపోతారు, ఇందులో నో డౌట్. ప్రభుపాదులు చెప్తున్నారు, సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజ్ 7 రోజులలో, ఈ రోజు కూడా 7 రోజుల్లో వెళ్తారు. కానీ మనం అంత శ్రద్ధతో భాగవతం వినడం లేదు. అంత శ్రద్ధగా వింటున్నారు ఎవరైనా? వినడం లేదు. పరీక్షిత్ మహారాజ్ 6 రోజుల్లో వెళ్ళాడని కాదు చెప్పుకోవడం కాదు, ఈ రోజు కూడా లాగు అవుతుంది. కానీ మన శ్రద్ధ లేదు, నమ్మకం లేదంతా. ముందు శ్రద్ధ పెట్టాలి, శ్రద్ధ. ఇక్కడ అందుకనే శ్రద్ధదాయ, శ్రద్ధతో కథ వినాలి. కథ వినేటప్పుడు 3 విషయాలు గుర్తుంచుకోవాలి శ్రోతాలు. ముఖ్యంగా 3 విషయాల మీద శ్రద్ధ ఉండాలి. ఒకటి భగవంతుడి మీద, 2 భాగవతం మీద, 3వది చెప్పే వక్త మీద. ఎవరైతే చెప్తారో, ఎవరి ద్వారా అయితే వింటారో భాగవతము, శ్రోతలు 3 విషయాల మీద గమనించాలన్నమాట. 3 విషయాల మీద శ్రద్ధ ఉండాలి. భాగవతం అందరూ వింటున్నారు, మరి ఫలితం ఎందుకు ఉండట్లేదు? నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారు, 3 విషయాల మీద శ్రద్ధ ఉండాలి. ఒకటి భగవంతుడి మీద, తర్వాత ఏ శాస్త్రం మీద అయితే చెప్తున్నారు, గీత, భాగవతం, రామాయణం, ఆ శాస్త్రం మీద నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. తర్వాత చెప్పే వక్త మీద శ్రద్ధ ఉండాలి. ఎవరైతే మంచి మీద, వ్యాసపేట మీద ఎవరైతే చెప్తారో ఆ వ్యక్తి మీద శ్రద్ధ ఉండాలి. ఈ 3 విషయాల మీద శ్రద్ధ ఉంచితే పూర్ణ ఫలితము వస్తుంది. శ్రవణం యొక్క పూర్ణ ఫలితము వస్తుందన్నమాట. ఈ విధంగా నారద మహర్షి చెప్తున్నారన్నమాట, శ్రద్ధయ. శ్రద్ధ లేకపోతే మనము ఏ పని చేయలేమన్నమాట. భౌతిక విషయమైనా సరే సాధించాలనే ముందు శ్రద్ధ పెట్టాలి. ఆధ్యాత్మిక వదిలేయండి, భౌతికమైన కార్యకలాపాలు చేయాలన్నా, ఏదైనా క్రియకర్మ చేయాలన్నా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ లేకపోతే ఏం పని చేస్తాం మనం, చెప్పండి? ఏ విషయమైనా శ్రద్ధ ఉండాలి. వంట చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి, భోజనం చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి, స్నానపానాలు చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి, చదువుకునేటప్పుడు శ్రద్ధ ఉండాలి, పని పాటలు చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి, అన్నిటి మీద శ్రద్ధ ఉండాలి. మరి వాటికే అంత విశేషత శ్రద్ధిస్తే మరి ఆధ్యాత్మికలో ఎంత విశేషంగా శ్రద్ధ ఉండాలి. ఎంత శ్రద్ధ పెడితే అంతే ఫలితం వస్తుంది. ఇది మన మీద ఆధారపడి ఉంది, ఎంత శ్రద్ధ పెట్టాలి అనేసి. ఫలితం రావట్లేదు, నేను సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, భాగవతం వింటున్నాను, జపం తపం చేస్తున్నానంటే అది మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఎంత శ్రద్ధగా భగవన్ నామం జపం చేశారు, మీరు ఎంత శ్రద్ధగా భగవంతుడి కథ విన్నారు, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రం మీద కాదు, చెప్పే స్పీకర్ మీద కాదు, వినే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా శ్రద్ధతో వినాలన్నమాట. తర్వాత నారద మహర్షి ఏం చెప్తున్నారో తర్వాత భాగంలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దయచేసి శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పడం జరిగిందో, ఏం చెప్పారో, శాస్త్రం ఏం చెప్తుందో, ఏం ఆదేశిస్తుందో, అది కేవలము మా గురువు మహారాజ్ చెప్పిన ఇక్కడ అని కాదు, ఇటు నుంచి విని యూటర్న్ తీసుకొని హృదయంలో దించుకోవాలి. శ్రద్ధ అది
కేవలం వినడం, ఈ చెవి నుండి వినడం, ఈ చెవి వదిలేయడం కాదు. అది శ్రద్ధ లేనట్టుగా. ప్రతి ఒక్కటి కూడా ఇందులో నుంచి భాగవతంలోంచి మీకు భాగవతం తెలియక కాదు, మీరు చదవలేదని కాదు. అందరూ చదివారు, అందరూ క్లాసులు వింటున్నారు, ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నారు. కానీ భాగవతంలో ప్రతి ఒక్క దాని మీద దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇది మనం గుర్తించవలసింది. ఈ సబ్జెక్ట్ నుంచి మనమే ఏం నేర్చుకోవాలి అనే దాని మీద మనం వెతుక్కోవాలన్నమాట. ఇది నాకు ఏం నేర్పుతుంది నా జీవితంలో, అది గమనించాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతం महापुराणम की युग धर्म हरिनाम संकीर्तन की जगद्गुरु श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे हरि हरि बोल। जय जय श्री राधे श्याम।